హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈ రోజైతే చూసారు కదండి, ఎగ్ బ్రింజల్స్ ఎంత బాగున్నాయో. ఈ మొక్క ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. అంతే కదండి, హార్వెస్ట్ కూడాను ఎన్ని వచ్చాయో ఎన్ని కాయలు వచ్చాయో అయితే మీకు చూపిస్తానండి. ఒక్కొక్క మొక్క ఎలా ఉంటే కనుక చాలా వరకు పాడైపోతుంది. ఆ మొక్క అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, వంకాయ మొక్కలు చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ఆకుల కింద వచ్చేసి వస్తే గనక మనకి ఇంకా ఆ మొక్క అయితే పని చేయదండి. ఇంకా అక్కడక్కడ కాయలు కాసినా కానీ మొక్క అయితే ఇంకా ఎక్కువ కాయలు రావు. మనం అది తీసేసుకోవడం బెటర్ అండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా అయితే వచ్చేస్తుంది మొక్క అయితేని. నేనైతే తీసేస్తానండి, ఇంకా మీకు చూపించడం కోసం అయితే ఇలా ఉంచాను. ఇకపోతే మనకి బ్రింజల్, వైట్ బ్రింజల్ అయితే వచ్చాయండి. అలానే లైట్ పింక్ కలర్లో షార్ట్ వెరైటీ అండి, మీడియం అట, అవి కూడా వచ్చాయి. అవి కూడా చూద్దాము. ఈ వంకాయ వైట్ అండి, ఇది రౌండ్ వంకాయ, ఎగ్ బ్రింజల్ అని కూడా అంటాం కదా, అవండి. చూడడానికి అయితే కోడిగుడ్లానే ఉంటాయి, చాలా అందంగా అయితే ఉంటాయండి. కానీ ఇన్ని కాయలు అయితే వస్తాయి అనుకోలేదండి, చాలా ఎక్కువ వచ్చాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా చక్కగా అయితే వచ్చేసాయండి హార్వెస్ట్కి అయితేను. ఇవి మరీ పెద్ద సైజ్ అయితే ఏమి అవ్వవండి, మనకి ఇంతే ఉంటాయి. అయితే కనుక కొంచెం పెద్దగా అవుతాయి అంతే తప్ప మరీ పెద్దగా అయితే అవ్వవు ఇవి కాయలు అయితేను. వంకాయ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. ఈ వంకాయలు మనం చూసారా అండి, ఇంతకు ముందు పెట్టిన వంకాయలు అవి లాంగ్ బ్రింజల్స్, అవి అయిపోయేసరికి మళ్ళీ ఇవైతే వచ్చాయి. మనం మొక్కలను అయితే అవి పూత వచ్చేటప్పుడే మనం ఇంకొక మొక్కలు మనం నారు పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి, లేదా కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అయితే అవి అయిపోయేసరికి ఇవైతే వస్తూ ఉంటాయి. పింక్ కలర్ బ్రింజల్స్ అయితే ఇదివరకు చూపించాను కదండి, అవి మనకి ఇప్పుడైతే ఇంకా సీజన్ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఎగ్ బ్రింజల్స్ అయితే వచ్చాయి. అవి అయిపోయేసరికి ఇవి మనకైతే వంకాయలకి అయితే ఇంక లోటు లేదండి. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి మళ్ళీ అయితే నేను నారైతే పోసానండి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సీడ్స్ తీసాను కదండి, వాటి నుంచి నారైతే వేసాను నేను, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇవి గుత్తులు గుత్తులుగానండి, మొత్తం మొక్కంతా ఇవే కాయలు ఉన్నాయి, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. వర్షాలకి చక్కగా అయితే మరి చిగుర్లు అవి వచ్చి చక్కగా కాయలు అయితే మొత్తం గుత్తు గుత్తులుగా అండి. ఈ వైట్ బ్రింజల్స్ అయితే ఈ ల్యాండ్లో వేసామండి, అందుకనే గుత్తు గుత్తులుగా అయితే వచ్చాయి. ఇదివరకు అయితే కుండీలో చూపించాను కదండి, ఇప్పుడు చూడండి అసలు ఇన్ని వస్తాయని అయితే అనుకోలేదు. నాటు వెరైటీ కదండి, చాలా వరకు మనకి కాయలు అయితే ఎక్కువ వచ్చాయి. చూడండి, చాలా చక్కగాను. ఎప్పుడు మనం బ్రింజల్స్ తీసుకోవాలన్నా ఒక మొక్క ఉండగానే ఇంకొక మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఆ కాపు అయిపోయేటప్పటికి మళ్ళీ మనకి వేరే కాపు అయితే వస్తుంది. ఎప్పుడు కూడా మనం వంకాయలు బయట కొనక్కర్లేకుండా ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చండి. ఎప్పటికప్పుడు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వంకాయలు చూస్తుంటే భలే ఉన్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం అయితే వస్తున్నాయి. ఇప్పుడు బ్రింజల్స్ ఇప్పుడైతే వైట్ అయితే బాగా కాస్తున్నాయి. గుత్తులు గుత్తులేనండి ఇవి, ఈ కాయలు అయితేని. ఒకవేళ ఒక్క మొక్క పెట్టుకుంటే చాలండి, చాలా కాయలను అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. బ్రింజల్స్ మనం చాలా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చండి. మనకి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మొక్కలు చక్కగా ఎప్పటికప్పుడు అయితే వంకాయలతో వస్తూ ఉంటాయి కదండి. ఇవిగోండి, పింక్ కలర్ అయితే అక్కడక్కడ వస్తున్నాయి. ఇవి చూసారండి ఎన్ని వంకాయలు అయితే వచ్చాయో, చాలా ఆనందంగా అయితే అనిపించింది ఈ హార్వెస్ట్ అయితేను. దగ్గర దగ్గర కేజీ పైన వచ్చాయండి వంకాయలు అయితేని. ఇదండి మన బ్రింజల్స్ అయితేని హార్వెస్ట్ ఎలా ఉంది చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.